హాయ్ ఫ్రెండ్స్, ప్రతిరోజు తెలుగు సినిమా అప్డేట్స్ని మీకు అందిస్తున్న సినిమా కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి చిత్ర విశేషాలు. దేవర రిలీజ్ ట్రైలర్ విడుదలైంది. ఆర్పిఎఫ్ అధికారిగా రవితేజ. నాకు స్ఫూర్తి అమితాబ్ బచ్చన్ అంటున్న రజనీకాంత్. నితిన్ చిత్రంలో డేవిడ్ వార్నర్. ఈరోజు చిత్ర విశేషాలను ఇప్పుడు వివరంగా చూద్దాం. విడుదలైన దేవర రిలీజ్ ట్రైలర్. థియేటర్లో ఎన్టీఆర్ దేవర సందడి మొదలవడానికి సమయం దగ్గర పడుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రచార పర్వంలో భాగంగా ఆదివారం రిలీజ్ ట్రైలర్ను బయటకు వదిలారు. నిన్న రాత్రి ఓ పీడకల వచ్చుండాది జోగుల. సంద్రం మళ్ళీ ఎరుపెక్కి నిజంగా ఎర్ర సముద్రం అయినట్టు, అది నా చేతుల మీదుగా అయినట్టు కనిపించుండాది అంటూ ఎన్టీఆర్ చెప్పే డైలాగ్తో మొదలైన ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ఇది తీరం చెంతనున్న ఓ కుటుంబంలోని కొన్ని పాత్రల చుట్టూ అల్లుకున్న యాక్షన్ డ్రామా. ఇందులో ఎన్టీఆర్ తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేశారు. ఈ తాజా ట్రైలర్లో ప్రధాన పాత్రల తాలూకా లోతును, వాటి మధ్య సంఘర్షణను ఆకట్టుకునేలా చూపించారు. భయం పోవాలంటే దేవుడి కథ వినాలా, భయం అంటే ఏమిటో తెలియాలంటే దేవర కథ వినాలా. సముద్రం మీద ఒక దేవర ఉన్నాడు చాలు, కొండ మీద ఇంకో దేవరను తయారు చేస్తే అది మీకేం మంచిది కాదు. సముద్రం ఎక్కాలా, సముద్రం ఏలాలా. దేవర అడిగినాడంటే చెప్పినాడని అంటూ ట్రైలర్లో వినిపించిన డైలాగ్ సినిమాపై అంచనాలను పెంచేలా ఉన్నాయి. ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా కొరటాల శివ తెరకెక్కించిన ఈ పాన్ ఇండియా చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడిగా నటించారు. అనిరుద్ సంగీతం అందించారు. ఈ సినిమా ఈ నెల 27న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకి రానుంది. నాకు స్ఫూర్తి అమితాబ్ బచ్చన్ అంటున్న రజనీకాంత్. వేటయాన్ ది హంటర్గా దసరా బరిలో సందడి చేయనున్నారు కథానాయకుడు రజనీకాంత్. జైలర్ విజయం తర్వాత ఆయన నుంచి వస్తున్న కొత్త చిత్రం ఇది. జై భీమ్తో సినీ ప్రియులు మెప్పించిన కేఈ జ్ఞానవేల్ తెరకెక్కించారు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది. అమితాబ్ బచ్చన్, రాణా, ఫహాద్ ఫాజిల్, మంజు వారియర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా అక్టోబర్ 10న తెరపైకి రానుంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల చెన్నైలో విడుదల ముందస్తు వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో రజనీకాంత్ మాట్లాడుతూ, ఓ హిట్ తర్వాత మళ్ళీ హిట్ చిత్రమే ఇవ్వాలనే ఒత్తిడి అందరికీ ఉంటుంది. కాకపోతే ఆ విజయం దక్కించుకోవాలంటే ఓ మ్యాజిక్ జరగాలి, అన్నీ కుదరాలి. జ్ఞానవేల్ తీసిన జై భీమ్ సినిమా చూసా. మీరు సందేశాత్మక చిత్రాలు తీస్తుంటారు, కానీ నాతో కమర్షియల్ సినిమాలు తీయాలి. మీ శైలి నా స్టైలే వేర్వేరని జ్ఞానవేలుకి చెప్పా. ఆ తర్వాత తన దగ్గరున్న కథ నాకు వినిపించాడు. నాకు అది బాగా నచ్చింది. కాకపోతే దాన్ని లోకేష్, నెల్సన్ స్టైల్లో తీయలేను, నాదైన స్టైల్లోనే తెరకెక్కిస్తా అన్నారు. నాకు కూడా అదే కావాలని నేను అనడంతో ఆ కథతోనే సినిమా పట్టాలెక్కించాం. ఆ తర్వాత అమితాబ్ బచ్చన్ ఈ కథలోకి వచ్చారు. ఆయన ఎప్పుడైతే ఇందులో నటించేందుకు ఒప్పుకున్నారని తెలిసిందో అప్పుడు నాలో ఉత్సాహం రెట్టింపైంది. ఎందుకంటే వృత్తిపరంగానే కాదు, వ్యక్తిగతంగానూ నాకు స్ఫూర్తినిచ్చిన వ్యక్తి అమితాబ్ అన్నారు. జై భీమ్ విజయం తర్వాత నాకు మంచి అవకాశం వస్తుందని తెలుసు, కానీ ఇలాంటి గొప్ప అవకాశం వస్తుందని ఊహించలేదు. అభిమానులు ఊహించుకుంటున్న దానికంటే ఈ వేట్యాన్ ఇంకా ఎక్కువగానే ఉంటుందన్నారు కేఈ జ్ఞానవేల్. అమితాబ్ బచ్చన్ మాట్లాడుతూ, రజనీకాంత్ పాత్ర, నా పాత్ర, జ్ఞానవేల్ కథ చెప్పిన తీరు నచ్చి ఈ చిత్రం చేయడానికి ఒప్పుకున్నా. రజనీతో కలిసి పనిచేయడాన్ని గర్వంగా భావిస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో అనిరుద్, మంజు వారియర్, అభిరామి, రితికా సింగ్, భరత్ నారంగ్ తదితరులు పాల్గొన్నారు. ఆర్పిఎఫ్ అధికారిగా రవితేజ కథానాయకుడిగా భాను భోగవరపు దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. సూర్యదేవర, నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శ్రీలీల కథానాయిక.
ఇటీవల ఈ చిత్ర సెట్స్లో రవితేజ ప్రమాదవశాత్తు గాయపడటంతో చిత్రీకరణ తాత్కాలికంగా ఆగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన కోలుకుండడంతో ఈ సినిమాని పునఃప్రారంభించేందుకు సిద్ధమవుతోంది చిత్ర బృందం. వచ్చే నెల మధ్య నుంచి ఈ కొత్త షెడ్యూల్ మొదలయ్యే అవకాశం ఉంది. రవితేజ ఈ సినిమాలో రైల్వే పోలీస్ ఫోర్స్ అంటే ఆర్పిఎఫ్ అధికారిగా కనిపించనున్నట్లు సమాచారం. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ఇప్పటికే 40% చిత్రీకరణ పూర్తి చేసుకున్నట్లు తెలిసింది. వచ్చే ఏడాది ప్రథమార్థంలో ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ చిత్రానికి భీమ్ సిసిరోలియా సంగీతం అందిస్తున్నారు. కార్తీక్ ఘట్టంనేని ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు. నితిన్ చిత్రంలో డేవిడ్ వార్నర్ మైదానంలో తనదైన బ్యాటింగ్తో బౌలర్లకు చుక్కలు చూపించే ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఇప్పుడు వెండి తెరపై నటనతో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం నితిన్ హీరోగా వెంకీ కుడుముల తెరకెక్కిస్తున్న చిత్రం రాబిన్హుడ్ మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. శ్రీలీల కథానాయిక. చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమాలో డేవిడ్ వార్నర్ అతిథి పాత్రలో తళుక్కున మెరిసినట్లు తెలిసింది. ఇటీవలే ఆస్ట్రేలియాలో ఆయన పాత్రకు సంబంధించిన షూట్ పూర్తి చేయగా లొకేషన్స్లోని కొన్ని స్టిల్స్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ మెల్బోర్న్లోని అందమైన ప్రదేశాల్లో జరుగుతోంది. మరిన్ని తెలుగు సినిమా అప్డేట్స్తో రేపటి ఎపిసోడ్లో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం సినిమా స్క్రీన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.